యేసునామములో పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ ఆయన మనలందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు కదా, ఆ పిలుపు తగిన జీవితాన్ని మనం జీవించాలంటూ తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడు. వినయము సాత్వికము గురించి మాట్లాడుతున్నాడు. తగ్గింపు జీవితం. కొన్నిసార్లు తగ్గింపు జీవితం అంటే కొంతమంది దగ్గర వింటూ ఉంటాము. తగ్గింపు అంటే మనం ఆ డెఫినేషన్ కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. తగ్గింపు అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదండి. అంటే మనము దేనికి అర్హులం కాదు, అది కరెక్టే. మనము దేనికి పనికిరాని వారు, కరెక్టే. కానీ దేవుడు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మనల్ని అర్హులుగా చేశాడు. మన జీవితాలకి విలువనిచ్చాడు. సో ఇప్పుడు మన జీవితాలకి విలువ ఉంది. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి వెల చెల్లించాడు మన జీవితాల కొరకు. మన జీవితాలకి విలువ ఉంది. కాబట్టి ఇప్పుడు రక్షింపబడిన మనము మా జీవితాలకి ఏ విలువ లేదు, నేను ఎందుకు పనికిరాని వాడిని అనకూడదు. దేవుడికి మనం పనికొచ్చేవాళ్ళం కాబట్టే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి తగ్గింపు అంటే డెఫినేషన్ నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోవడం కాదు. తగ్గింపు అంటే మనము అర్హులమైనా కూడా, మనము మన జీవితాలకి విలువ ఉన్నా కూడా, మనకి ఎన్నో తలంతులు ఉన్నా కూడా, మనం ఎంతో గొప్పవారమైనా కూడా, మనం ఘనతకు అర్హులమైనా కూడా, అలా భావించినా కూడా మనము మన గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచించడం, దేవుని గురించి ఆలోచించడం, ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల అవసరతలు తీర్చడం, ఇతరులు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడం, అది తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం అంటే మనము సాధారణంగా ఏంటంటే నేను ఎందుకు పనికిరాని వాడిని ఇలా మాటలు వేసుకుంటాం. అది కాదు. దేవా ఈ రోజున ఎగ్జాంపుల్గా చెప్తా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను బాగా పాటలు పాడతాను. ఓకే, 10 మందిలో అందరికన్నా నేను బాగా పాటలు పాడతాను కాబట్టి ఉన్న మైకు నేనే తీసుకోవాలి, నేనే అర్హుడిని అని నేను తీసుకోవడం కన్నా ఆ మైకు వేరే వాళ్ళని ప్రోత్సహించడానికో, లేకపోతే వారిని సంతోష పెట్టడానికో, లేకపోతే నన్ను అంటే నేను అర్హుడిని నేను లాక్కోవడం కాదు. మనం మన చేతిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళని ప్రోత్సహించడానికో, లేకపోతే వారి అవసరం తీర్చడానికో ఇది ఆ మైక్ ఇవ్వడం. నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని నేను సంపాదించుకున్నాను, నేను ఆనందించడానికి సంతోషించడానికి నేను అర్హుడిని అనేసి ఆ డబ్బుని నేను అనుభవించడం కాదు. నాకంటే కింద ఉన్న వాళ్ళు, సహాయం కోరుతున్న వాళ్ళు, తినడానికి తిండి లేని వారిని వాళ్ళకి ఇవ్వడం, అది తగ్గింపు జీవితం. దేవుడు ఎస్పెషల్లీ క్రిస్టియానిటీలో ఈ డెఫినేషన్ అనేది చూపించబడుతుంది. మనం అర్హులమైనా కూడా, మనము మన గురించి మనకు తెలిసినా కూడా, ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు అని எனக்கு తెలీదా? ఆయన పరలోకంలో తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి వేరే పరలోక దూతలు ఆరాధిస్తుంటే ఆరాధనని అనుభవించడానికి అర్హుడని ఆయనకు తెలీదా? ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించడానికి అర్హుడని ఆయనకు తెలీదా? ఆయనకి తెలుసు. ఆయన తెలిసి కూడా ఇతరుల కోసం, మన కోసం ఆయన తగ్గించుకుని వచ్చారు. అది తగ్గింపు. మనమేంటో మనకు తెలిసినా కూడా, ఒకదానికి అర్హత కలిగిన వారమని మనకు తెలిసినా కూడా ఇతరుల కోసం అంటే మన ఆలోచనలో మనం ఉండకూడదు. మన ఆలోచనలో ఇప్పుడు మనం ఉండకూడదు. మనం ఎంత అర్హులమైనా కూడా మన ఆలోచనలో దేవుడు ఉండాలి, దేవుడు ప్రేమించబడిన పొరుగు వారు ఉండాలి. అది తగ్గింపు జీవితం. అది క్రైస్తవులు నేర్పించిన తగ్గింపు జీవితం. ఇప్పుడు నాకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ పాట నేనే బాగా పాడతాను, ఈ మైక్ తీసుకోవడం నేనే అర్హుడిని కాబట్టి నేనే తీసుకుంటాం అనుకో, అది అహం అవుతుంది, అది గర్వం అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ తగ్గింపు జీవితానికి వ్యతిరేకం అన్నమాట. నేను అర్హత ఉన్నా కూడా ఇది నాకు కావాలి, ఇది నేనే అర్హుడిని, ఎప్పుడు నేనే అని తీసుకునేది అహము, గర్వం అయితే, అర్హుడైనా కూడా నేను ఇతరులకు ఇస్తాను అనేది తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తుంటే, గర్వం అహం కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు ఎదిరిస్తాడంట. అహం కలవారిని ఎదిరించి దీనుల్ని ఆశీర్వదించే దేవుడు. గర్వం అనేది ఒక భక్తుడు అంటాడు, గర్వం అనేది కేవలం పాపం కాదంట, పాపముని పుట్టించే తల్లి అంట. అంటే గర్వం అనేది
చేస్తున్నారు అనుకో, ఏదో ఒక విషయంలోనే తప్పు చేశాను, ఎవరో ఒకరు తప్పని ప్రూవ్ చేస్తున్నారు అనుకో, అది తప్పని ప్రూవ్ చేస్తున్నప్పుడు నాకు అహం ఉంటే నేను ఒప్పుకోకుండా ఏం చేస్తానంటే ఏదో ఒక అబద్ధం ఆడతాను, దాన్ని తప్పు అని ప్రూవ్ చేయకుండా ఉండడానికి కావాలంటే మోసం చేస్తాను, ఇంకోటి చేస్తాను. ఎందుకంటే తప్పు అని ఒప్పుకోవడానికి నాకు అహం వస్తుంటారు. సో అహం ఉన్నప్పుడు మనము ఏంటంటే వేరే వేరే పాపాలు ఏవి చేస్తాం, అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, ఇంకోటి చేస్తాం. అందుకని అంటున్నాడు భక్తుడు, గర్వం ఉంటే కనుక, గర్వం అనేది కేవలం ఒక పాపం కాదు, పాపాలను పుట్టించే తల్లి అంటది, పాపాలకు తల్లి అంటది. సామెతల గ్రంథంలో అంటున్నాడు కదా, గర్వము నాశనానికి ముందు ఉంటుంది అంటే అది చాలా క్లోజ్ అనమాట. నువ్వు గర్వం కలిగి ఉన్నావు అంటే నాశనానికి చాలా దగ్గరలో ఉన్నావు అన్నమాట. పరిసయ్యులు ఒక యేసుక్రీస్తు వారిని ఏదో ఒక విషయంలో పట్టుకుని బంధిందామనేసి, అంటే ఏదో ఒక విషయంలో విశ్రాంతి దినమున స్వస్థతలు చేస్తే పట్టించుకుని బంధించామనేసి వాళ్ళని ఒక ప్లాన్గా కుట్రతో ఒకసారి భోజనం పిలిచారు యేసుక్రీస్తు వారిని. పిలిస్తే అక్కడ అంతా సన్నివేశం జరిగింది. అక్కడ విందు జరుగుతుంది. కొంతమంది పరిసయ్యులు అగ్రపీఠాల కోసం, అంటే గొప్పగా కనపడుతున్న చైర్లో కూర్చోడానికి ఆరాటపడడం, అవతృత పట్టడం చూసి యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. లూకా సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుండి పాస్టర్ చదువుతున్నాను చూడండి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. నిన్నెవరైనా పెళ్లి విందున పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గరుడు అతని చేత పిలవబడగా నిన్ను అతను పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటు ఇమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగు. అయితే నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటుకి పొమ్మని నీతో చెప్పులాగా నీవు పోయి కడపటి చోటున కూర్చున్నాము. అప్పుడు నీతో కూడా కూర్చుంటూ వారందరి ఎదుట నీవు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఇక్కడ ఉపమానంలో ఏంటంటే, పెళ్లి కుమారుడు కొంతమందిని పిలుస్తున్నాడు పెళ్లికి. పిలిచినప్పుడు ఇప్పుడు చూడండి, ఆహ్వానించేవాడేమో పెళ్లి కుమారుడు. ఆహ్వానితులు ఎవరండి? మనం. పెళ్లికి పిలవబడిన వారందరూ ఆహ్వానితులు. ఇప్పుడు చూడండి, ఏదైనా మనం పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో బడవలసిన వారు ఎవరు? పెళ్లి కొడుకు కదండి. ఎవరైతే మనల్ని పిలిచారో ఆ పెళ్లి కొడుకు గణపరచబడాలి, అంతే కదా. అటెన్షన్ అంతా అతని మీద ఉండాలనే స్టేజ్ మీద అతను ఒక మంచి మంచి చైర్ వేసి అతను కూర్చోబెట్టి ఆహ్వానింపబడిన వాళ్ళందరూ కలిసి అతన్ని గణపరచాలి. కరెక్టే కదా. ఇప్పుడు ఆహ్వానితుల్లో కొంతమంది ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంతో టాలెంటెడ్ పర్సన్స్ రావచ్చు, ఎంతో మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు రావచ్చు కదా. ఆహ్వానితుల్లో ఇటువంటి టాలెంట్స్, ఇటువంటి ఘనత, ఇటువంటి డబ్బు నాకు ఉంది కదా అనేసి అటెన్షన్ ఏమన్నా పెళ్లి కొడుకు దగ్గర నుంచి నాకు కావాలని చూస్తే ఎలా ఉంటుంది? అలా ఆహ్వానింపబడిన వారు అలా ఆలోచించవచ్చా? నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంత గొప్పవాడు అయినా, ఎంత ఘనత ఉన్నవాడు అయినా, ఆ రోజు ఆ టెన్షన్ అనేది పెళ్లి కొడుకే దక్కాలి, ఆ ఘనత అనేది పెళ్లి కొడుకే దక్కాలి, నీకు దక్కడానికి వీల్లేదు కదా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకున్నవాడు ఎవరు? దేవుడు. ఆ పిలుచుకున్న వాడికే ఘనత దక్కాలి. మనలో ఏ టాలెంట్స్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత గొప్పవారమైనా కూడా ఆ ఘనతను మనం తీసుకోవడానికి అర్హులం కాదు. మొట్టమొదటి నేర్పిస్తున్న పాఠం అది. ఓకేనా. పిలుచుకున్నవాడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ పెళ్లి విందులో ఆయన చెప్పుకున్న కోణంలో ఏమంటున్నాడంటే, నీకు నువ్వుగా వెళ్ళిపోయి ఈ గొప్పదైన స్థలానికి, లేకపోతే ఈ గొప్ప సీట్కి నేనే అర్హుడిని అని నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకో, అప్పుడు పిలిచినవాడు నిన్ను ఎవరైతే ఆహ్వానించారో అతను వచ్చి ఏం చేస్తాడంట, చూడండి నీకంటే నాకు మంచి సహవాసం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారో, వాళ్ళు తగ్గించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారో, వాళ్ళంటే నాకు ఇష్టం,
కాబట్టి ఈ సీటుకు నువ్వు అర్హుడు కాదు, వాళ్ళ అర్హులని నిన్ను లేపేసి వాళ్ళు కూర్చోబెడతారంట. ఒకవేళ నువ్వే నిన్ను తగ్గించుకుని వెనకాల కూర్చున్నావు అనుకో, నిన్ను పిలుచుకున్నవాడు ఏం చేస్తాడంటే నిన్ను చూసి, అరే ఎంత తగ్గింపు కలిగిన జీవితం, నాతో మంచి సహవాసం, నేను చెప్పిన ఆజ్ఞలు పాటించేవాడు అనేసి అతను ఎంతో మూలం కూర్చున్నా కూడా అతన్ని నిన్ను నోటీస్ చేసి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడ కూర్చుండవలసిన వాడు కాదు, నువ్వు మంచి గణపకరుడు అనేసి తీసుకొచ్చి ఫ్రెండ్షిప్లో కూర్చోబెడతాడు. దీని అర్థం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే తీసుకెళ్ళిపోయి వెనక్కి కూర్చోబెడతాను. ఈ తగ్గింపు జీవితంలోనే భాగంగా కింద వచ్చిన చదివితే కనుక సాధారణంగా మనం ఇంటికి భోజనానికి పిలుచుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు మనల్ని ఎవరు పిలిచారో వాళ్ళు పిలుచుకుంటాం, ఇంతకుముందు లేకపోతే ఎవరు మనల్ని పిలుస్తారనుకుంటామో వాళ్ళని పిలుచుకుంటాం. ఒకవేళ ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఎవరైతే మనకు తిరిగి సహాయం చేస్తారో వాళ్ళకే మనం సహాయం చేస్తాం కదా. కానీ దేవుడు దానికి భిన్నంగా ఏమంటున్నాడో తెలుసా, నీకు ఎవరైతే ప్రత్యుపకారం చేయలేరో వాళ్ళకి చేయమంటున్నాడు దేవుడు. ప్రత్యుపకారము చేయలేని పేదలకి, లేకపోతే ఏ దిక్కు లేని వారికి, వీళ్ళందరికీ సహాయం చేయమంటున్నాడు. బట్ యూజువల్గా మనం ఎంత విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి సంఘాలు వచ్చినా కానీ మనం ఎప్పుడు చూడండి, మనల్ని ఎవరినైతే పిలిచారో వాళ్ళని పిలుచుకుంటాం భోజనానికి, ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళకి సహాయం చేస్తాం. తగ్గింపు జీవితంలో భాగంగా దేవుడు ఏమంటాడంటే, నీకు ఎవరైతే తిరిగి నీ ఉపకారాన్ని తిరిగి ఇవ్వలేరో, నువ్వు చేసిన సహాయం తిరిగి చేయలేరో వాళ్ళకి చేయమంటున్నాడు దేవుడు. అప్పుడు ఆ విధంగా చేస్తే క్లియర్గా రాసింది, నువ్వు పునరుత్థాన దినమందు హెచ్చింపబడతావు, మంచి బహుమానాలు పొందుకుంటావు. ఈ లోకంలో నువ్వు పొందుకోకపోవచ్చు, లోకం గురించి ఏం దేవుడు ప్రామిస్ చేయట్లేదు. బట్ మనం చనిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే తిరిగి లేపబడతామో ఆ రోజు దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. మన నిరీక్షణ అంతా పునరుత్థానం గురించి కదా, మన విశ్వాస జీవితం అంతా ఆ రోజు తిరిగి లేస్తామనే కదా. మరి ఆ రోజు కోసం మనం ఫోకస్ చేయాలి కదా. ఈ లోకం గురించి, ఈ లోక జీవితం కాకుండా మనం ఆ రోజు జీవితం కొరకు ఫోకస్ చేసే వాళ్ళమైతే మనము దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగా మనము జీవించాలి. నేను ఇద్దరు విషయాలు చూపించి నేను మనం ముగిస్తాను. రెఫరెన్స్ లేదు చూపించున్నాను. మీ అందరికీ యోనాతాన్ తెలుస్తారా? యోనాతాన్ గురించి అందరూ చదువుకున్న వాళ్ళు కదా. యోనాతాన్ సౌలు గారి రాజైన సౌలు గారి కుమారుడు. సౌలు గారి కుమారుడు చదువుకుందాము. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలు గారి కుమారుడు, ఒక రాజు కొడుకు. రాజు కొడుకుని ఏమంటారు? రాజకుమారుడు అంటారు కదా. అతను రాజకుమారుడు. ఇప్పుడు అతను వంశపరంగా చూద్దాం. అతను వంశం పరంగా చూస్తే సౌలు తర్వాత రాజు అవలసిన వాళ్ళు ఎవరు? యోనాతాన్ కదా. రాజరిక పాలన పద్ధతుల ప్రకారంగా చూద్దాం. ఆ విధంగా చూసినా నెక్స్ట్ రాజు అవ్వాల్సింది ఎవరు? యోనాతాన్. పోనీ ఏదో వంశపరంగానో లేకపోతే రాజరికం పరంగానో వచ్చేసాడు, అతనికి ఏమి చేతపలను అనుకోవడానికి ఏమన్నా లేదు. అతను సౌలు రాజుగా ఉండగా ఆయన యుద్ధాలు జయించిన ఆయన మంచి బలాఢ్యుడు, యుద్ధసూరుడు. ఆయన అవునా, యుద్ధాలు చేసి గెలిచాడు. ఆయన ఫిలిప్పితో యుద్ధాలు చేసి గెలిచాడా? ఆయన యుద్ధసూరుడు కదా. అతను మంచి టాలెంటెడ్ పర్సన్. సింపుల్గా ఏదో సౌలు గారి కొడుకు కాబట్టి, అతనికి రాజకుమారుడు కాబట్టి ఈ సింహాసనానికి అర్హుడు అనుకోవడానికి లేదు. ఆయన మంచి యుద్ధసూరుడు కూడా. అంతేకాకుండా ఫిలిప్పితో చేసిన యుద్ధం ఎలా చేశాడు? ఒక ప్రయాణిక కన్నీటి పద్ధతిలో చేశాడు కదా. అంతమంది జ్ఞానం కలిగిన వాడు. ఎందుకు చెప్తానండి ఈ విషయాలు? సౌలు గారి రాజకుమారుడు అయిన యోనాతాను రాజకుమారుడు. ఆయన ఏ విధంగా చూసినా కూడా సౌలు తర్వాత సింహాసనాన్ని ఎక్కడానికి అర్హుడైన వాడు యోనాతాను. కరెక్టే కదా, కరెక్టే. కానీ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం వేరేగా ఉంది. అరే బాబు యోనాతాను, నువ్వు కాదు రాజు అవ్వాల్సింది, నేను వేరే ఎవరినో ఏర్పరచుకున్నాను, నువ్వు కొంచెం ఆగు అంటే ఎక్కడైనా దేవునితో ఆర్గ్యుమెంట్ చేశారా? దేవుడిని అడిగాడా? నేను ఇన్నింటికి అర్హుడినే, ఏ పాయింట్లో నేను తక్కువ అవుతున్నానో చెప్పు దేవుడు అని ఏమన్నాడు కదా? అడగలేదు. ఆయన యోనాతాను ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడంటే
ఆయన ఇన్ని రకాలుగా అర్హుడైనా కూడా, ఇన్ని విధాలుగా అర్హుడైనా కూడా దేవుని చిత్తానికి లోబడి ఆయన ప్రణాళికకు తల వంచి ఆయన జీవితం అంతా దావీదుకి స్నేహితుడుగాను సహాయకుడుగాను ఉండిపోయాడు. కేవలం సహాయకుడిగా ఉండిపోయాడు ఆయన కదా. సౌలు గారు దావీదుని చంపేయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు కదా. ప్రయత్నిస్తుంటే ఇప్పుడు సౌలు దావీదుని చంపేశాడు అనుకోండి, నెక్స్ట్ రాజు ఇది ఎవరు? పక్కగా లైన్లో ఉన్నాడు కాబట్టి యోనాతాన్. బట్ ఇతను ఏమనుకోవాలి, ఫోన్లో దేవుడు ఏదో పిలుచుకున్నాడు తలంచాను, ఓకే అయిపోయింది. ఇప్పుడు మా డాడీ అతను చంపేయాలనుకుంటున్నాడు, చంపనిచ్చేది గొడవ వదిలిపోతుంది కదా, నేను రాజుని అయిపోవాలనుకున్నాడా? అతను తప్పించాడు ఆయన మరణాన్ని నుంచి. అతను చచ్చిపోతే రాజు అయ్యేది అతను. బట్ ఆ విషయాన్ని ఆలోచించకుండా, ఆ విషయాన్ని పక్కన పెట్టి దేవుడు ఏర్పరచుకున్నవాడు కాబట్టి అతన్ని మరణం నుండి తప్పించాడు. పోనీ ఇతను రాజయ్య కూడా ఏదో దేవుడు ఇతను ఏర్పాటు చేస్తున్నాడు, ఆయన నేనేం చేస్తాను అని సనుక్కుంటా ఉండలేదండి. ఆయన దావీదుని ప్రేమించిన వాడంట. అతని ప్లేసు దావీదు తీసేసుకున్నా కూడా అతన్ని ప్రేమిస్తా ఉన్నాడంట అతను దావీదు. అతన్ని నా యొక్క ప్లేసు, నేను రాజు అవ్వాల్సింది, ఎంత గొప్ప ప్లేసు, ఇంత రాజ్యానికి రాజు అవ్వాల్సిన ప్లేస్ని అతను తీసేసుకుంటే అతను నేను మరణం తప్పిస్తున్నాను, అతను నేను ప్రేమిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పనా, నేను సౌలు ఇలా తరిమి దావీదుని ఇలా చంపేయాలని ట్రై చేస్తుంటే అతను దావీదు తనకు తాను విశ్వాసం కోల్పోయి బలహీనపడిపోతుంటే అతను వచ్చి, లేదు నువ్వు రాజు అవుతావు, నువ్వు బలంగా ఉండు, విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యపరిచిన వాడు అతను. మన ఫోకస్ అంతా మనమందరం దావీదులు మనకు అవ్వాలనుకుంటాం, కానీ ఎంతమంది మనం యోనాతానులుగా బతకాలనుకుంటాం? తగ్గింపు జీవితం. ఈ స్టోరీలో, ఈ బైబిల్ చరిత్రలో యోనాతాను ఎలివేట్ అవ్వలేదు, అతనికి పెద్ద ఫేమ్ రాలేదేమో, కానీ ఖచ్చితంగా పునరుత్థాన దినమందు ఆయన హెచ్చింపబడతాడు. అటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా? ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. కొత్త నిబంధనలో మనకు అపోస్తులైన పౌలు గారు తెలుసు కదా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిషనరీ అయిన పౌలు గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. బట్ పౌలు గారి నీడలో ఎక్కువగా గుర్తించలేని ఒకరు ఉన్నారు. ఎవరు? బర్నబా గారు. పౌలు గారిని తీసుకొచ్చింది ఎవరు? పౌలు గారి కన్నా ముందున్నవాడైనా అతను సంఘ స్థాపన పాయింట్ ఆఫ్ టైంలో అవసరతలకు తగ్గట్టుగా ఆయన ఆస్తులు నమ్మేసి సంఘాన్ని స్థాపించడానికి మొత్తం ఆస్తినంతా పట్టుకొచ్చిన వాడు బర్నబా. అవునా? మొత్తం తన ఆస్తినంతా అమ్మేసి అపోస్తుల పాదాల కింద పెట్టాడు. ఎందుకు? సంఘాన్ని స్థాపించడానికి. అతని యొక్క క్యారెక్టర్ని బట్టి అపోస్తులు అతని పేరు పెట్టారు. ఆ పేరు వాళ్ళ అపోస్తులు పెట్టారంట, ఆదరణ పుత్రుడు, ప్రోత్సహించేవాడు అనేసి. పౌలు గారిని ఎవరు చేర్చుకోకపోతే, ఎవరు ప్రోత్సహించకపోతే బర్నబా గారే దాన్ని చేర్చుకుని ఆయన ప్రోత్సహించాడు కదా. పౌలు గారి మొదటి సువార్త ప్రయాణం అంతట్లో పౌలు గారు ఆయన కూడా ఉండి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఈయన ఎప్పుడు కూడా అంటే ఇతనికన్నా ముందున్నవాడు సంఘ స్థాపన టైంలో యాక్చువల్గా పౌలు గారు లేకపోయినా ఈయన ఉన్నాడు. అపోస్తులుగా 12 మంది అపోస్తులకి, యేసుతో నడిచిన 12 మంది అపోస్తులకి బాగా దగ్గరగా ఉన్నవాడు ఇతను. కానీ ఈయన ప్రయాణం అంతట్లో ఈయన సహాయకుడిగా ఉన్నాడు తెలుసా. ఒక పాయింట్ వచ్చేటప్పటికి అవసరం చదువు అపోస్తుల కార్యంలో ఒకసారి. పద్నాలుగో అధ్యాయం 12వ వచనం చదువుతుంది. మనం ఒక్క సెంటెన్స్ ఫోకస్ చేద్దాం. సౌలు ముఖ్య ప్రసంగి అయినందున. అతనితో పాటు ఎవరున్నారు?
బర్నబా గారు ఉన్నారు, టీం ఉన్నారు. బట్ ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి ఒక టైంలో బర్నబా గారు ముందు ఉన్నారు, పౌలు వెనకాల ఉన్నారు. బర్నబా గారు పౌలు గారిని ప్రోత్సహించుకుంటూ వచ్చారు. కొంచెం దగ్గరగా ఇద్దరు ఈక్వల్ అయ్యారు. ఆ ప్రయాణంలో వస్తుండగా నెమ్మదిగా ముఖ్య ప్రసంగి ఎవరైపోయారు? పౌలు అయిపోయారు. బర్నబా గారు సైడ్ అయిపోయారు, సహాయకుడు అయిపోయారు. ప్రజలందరూ పేరు ఘనత ఎవరికి ఇస్తున్నారు? నువ్వు ముఖ్య ప్రసంగికుడు అనేసి ప్రజలు ఇక్కడ ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నారు. అలా అన్నారు కదా అనేసి ఆయన పరిచర్లు ఎక్కడ వెనకబడిపోలేదు. అలా అన్నారు కదా అనేసి పౌలు గారితో ఏమి గొడవ పెట్టుకోలేదు. అలా అన్నారు కదని తిరిగి వెళ్ళిపోలేదు బర్నబా గారు. ఆ సువార్త ప్రయాణం ముగించేంత వరకు ఆయన పౌలు గారితో ఉండి సహాయం చేస్తూనే ఉన్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఎంతమంది ఈ యోనతాను లాగా లేకపోతే బర్నబా గారి లాగా ఉండాలనుకుంటున్నాం? మనం ఎప్పుడు దావీదులాగా హెచ్చింపబడాలనుకుంటున్నాము, మంచి పరిచయం చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఈ పౌలు గారి లాగా మంచి పరిచయం చేయాలనుకుంటున్నాము. బట్ కనపడకుండా ఒక నీడలో ఉండిపోయి చేస్తున్న వాళ్ళకి సహాయకుడిగా ఉండాలనుకుంటున్నాం. అది తగ్గింపు. వాళ్ళు అర్హులకు కాదు. వాళ్ళందరూ బర్నబా గారు చెప్పిన ప్రకారం వాక్యమును పౌలు గారి కన్నా ముందు నుంచి నేర్చుకున్నాడు. అతను అర్హత లేక కాదు, యోనతాను యుద్ధాలు రాక కాదు. ఏ విధంగా చూసినా అతను అర్హుడే. బర్నబా గారు కూడా ఏ విధంగా చూసినా అర్హుడే. కానీ దేవుని చిత్తానికి లోబడి, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే పిలుచుకున్నాడో వారిని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రణాళికకు లోబడి ఒక సహాయకులుగా వాళ్ళు ఉండిపోయారు. ఒక షాడో ఏంటి, వీళ్ళు ఎవరైతే ఎలివేట్ అవుతున్నారో వాళ్ళు షాడోలో ఉండిపోయారు. వాళ్ళు నీడలో ఉండిపోయారు. వీళ్ళకి రావాల్సినంత ఘనత రాలేదు. స్టిల్ వాళ్ళు ఇప్పుడు కూడా వెనకబడి వెళ్ళిపోలేదు. మరణాంతం వరకు వాళ్ళు అలాగే ఉన్నారు, సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ రోజున మన పరిచర్య జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో మనం ఎలా ఉంటున్నామో మనం గ్రహించుకోవాలి. ఏదో నాకు మా పితరుల ద్వారా ఈ పొజిషన్కి నేను అర్హుడిని, లేకపోతే వంశపారంపర్యంగా చూస్తే నేను అర్హుడిని, లేకపోతే తలాంతుల ప్రకారంగా చూస్తే నేను అర్హుడిని, లేకపోతే నాకున్న స్టేటస్ని చూస్తే నేను అర్హుడిని, లేకుండా నాకున్న డబ్బును చూస్తే అర్హుడిని అనేసి మనము ఆ పొజిషన్లో పెట్టుకోవడానికి చూస్తే కనుక దేవుడు తీసుకొచ్చేసి నేను ఎక్కడో మూలం కూర్చోబెడతాడు. నాకు ఎంత అర్హత ఉన్నా కూడా నన్ను నేను తగ్గించుకుని ఎదుటి వాళ్ళకి అవకాశం ఇద్దామని ట్రై చేసినప్పుడు దేవుడు ఈ రోజు నీకు ఇవ్వకపోవచ్చు, దేవుడు కొంచెం ఆలస్యం చేయవచ్చు. కానీ ఆ పునరుత్థాన దినమందు ఎవరైతే ఎదురు కూర్చున్నారో వాళ్ళకన్నా ఎక్కువగా నిన్ను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు దేవుడు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇందాక చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి ఘనతకు అర్హుడైన, ప్రతి ఆరాధనకు అర్హుడైన. కానీ దేవుడు కేవలం నీ కొరకు, నా కొరకు. ఆయన ఊరికే ఆజ్ఞలో లేదండి. ఆజ్ఞలు మనం నోటి మాటలు చెప్పడం చాలా ఈజీ, బట్ దాన్ని మనం పాటించాం. కానీ యేసుక్రీస్తు వారు ముందు పాటించేసి తర్వాత దాన్ని ఆజ్ఞలుగా మనకి ఇచ్చారు. తగ్గింపు జీవితం అంటే మనల్ని మనం నోటి మాటల్లో నేను ఎందుకు పనికిరాని వాడి దేవుడా, నేను నా జీవితం ఇటువంటి దేవుడా, నేను చెత్త వంటి వాడి దేవుడా, నేను పేడ వంటి వాడి దేవుడా అని మాటల్లో అనేసుకుంటే అది తగ్గింపు జీవితం కాదు. తగ్గింపు జీవితం అంటే నీకు దేవుడు ఇచ్చిన విలువను గుర్తించి, ఏ విలువ అయితే నీకు దేవుడు ఇచ్చాడో, ఆయన పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లించి ఏ విలువనైతే నీ జీవితాన్ని ఇచ్చాడో ఆ విలువను గుర్తించుని, నువ్వు దేనికి అర్హుడు అని నువ్వు గుర్తించుకుని, అర్హత నీలో ఉన్నా కూడా నువ్వు నీ ఆలోచనలో నువ్వు పెట్టుకోకుండా ఇతరుల గురించి ఎప్పుడైతే నువ్వు సైడ్కి వేసుకుంటావో అప్పుడు ఆ ప్లేస్ని దేవుడు తీసుకుంటాడు, ఇతరులు తీసుకుంటారు. ఎప్పుడైతే నీ మనసులో, నీ ఆలోచనలో నువ్వు ఆక్రమించేసుకుంటే వేరే ఎవరికి ఇంకా ప్లేస్ ఉండదు. మనం దేవునికి మొట్టమొదటి ప్లేస్ అవ్వాలి, తర్వాత ఆయన బిడ్డలైన పొరుగు వారికి ప్లేస్ అవ్వాలి మన ఆలోచనలో. ఎప్పుడైతే మనం అలా ఇస్తామో
అప్పుడు మనం నిజమైన తగ్గింపు జీవితం కలిగిన వాడు. ఈ రోజున నువ్వు నిజంగానే మోహం కూర్చున్నట్టు, నిజంగానే ఎంత ఎన్ని సంవత్సరాలు అయినా సరే నేను ఇలాగే ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను అనుకోవచ్చు. బట్ దేవుడు ఈ లోకం గురించి ఏం ప్రామిస్ చేయలేదు. నువ్వు జీవితకాలం అంతా మూలనే ఉండు, పర్లేదు, కానీ ఎద కూర్చున్న వాళ్ళకన్నా నిన్ను హెచ్చించే దినము ఉంటుంది, అది పునరుత్థాన దినము. ఆ రోజు అందరికన్నా నువ్వు హెచ్చింపబడతావు అనేసి దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆ వాగ్దానం పొందుకుందామా? అందరం కొలుగు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధులైన దేవానికి